హజ్రత్ అబూ మూసా రజియల్లాహు అన్హు గారు ఈ విధంగా చెప్తున్నారు, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తూ ఉంటే విన్నాను. ఏ వ్యక్తి అయితే అల్లా యొక్క జికిర్ చేస్తాడో ఆ వ్యక్తి ప్రాణాలతో సజీవంగా ఉన్నట్లు, అలాగే ఏ వ్యక్తి అయితే జికర్ చేయడో ఆ వ్యక్తి ప్రాణాలతో లేనివానిగా నిర్జీవంగా ఉన్నట్లు. మరొక హదీసులో ఈ విధంగా ఉంది, అల్లా యొక్క జికర్ చేసే వ్యక్తి యొక్క ఇల్లు అనేది సజీవంగా ఉన్న వ్యక్తితో సమానం. అది అల్లా యొక్క బర్కత్తో నిండిపోయి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే జికర్ చేయడో ఆ వ్యక్తి యొక్క ఇల్లు నిర్జీవంగా శ్మశానంతో సమానం అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. జికర్ చేసే వ్యక్తి అంట ఎప్పుడూ దైవదూతలు ఉంటారు అని చెప్పడం జరిగింది. దైవదూతల్లో ఒక జమాత్ అనేది ఎవరు జికర్ చేస్తున్నారు అని వెతుకుతూ ఉంటారు. ఒకవేళ జికర్ చేసేవాళ్ళు కనిపించినట్లయితే దైవదూతలు వారి యొక్క రెక్కలతో జికర్ చేసే వారిని కప్పుతూ వారు చేస్తూ ఉన్న జికర్ను దువాను వింటారు.